సిద్ధమైన విధేయత. ये जो बाइबल मैं इस्तेमाल कर रहा हूँ ये भाई मार्क टूसो ने मुझे दिए हैं अमेरिका के. ఈ యొక్క బైబిల్ అంకుల్ ఏదైతే ఉపయోగిస్తున్నారో సహోదరు మార్క్ టూసో గారు అమెరికాలో ఉన్నారు, ఆయన ద్వారా గిఫ్ట్ చేయబడింది. This Bible belongs to brother Paul Jacob from the saints of the First Baptist Church at Weston. అంటే ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ అట్ వెస్టర్న్, అక్కడ ఉన్న పరిశుద్ధులు ఆయనకు బహుమానంగా ఇచ్చి ఉన్నారు. सिस्टर प्रसन्ना का छोटा लड़का किशोर वहीं पर रहता है. మన ప్రసన్న ఆంటీ యొక్క చిన్న కుమారుడు కిషోర్ అక్కడ అదే సంఘానికి వెళ్తూ ఉన్నారు. बड़ी इच्छा थी कि एक बार मैं विजिट करूं, तो एक शाम को मैं वहां पर भी उनके साथ बिताया. ఎంతో అంటే వారి మధ్యలో కూడా ఒక సాయంత్రం సమయంలో మేము వారికి ఒక సభ అక్కడ మేము కలిగి ఉన్నాం. कम से कम 70-75 अमेरिकन्स आए थे. దాదాపు 70-75 మంది అమెరికన్స్ అక్కడ ఆ యొక్క సభ కొరకు వచ్చి ఉన్నారు. 4 पास्टर्स भी आए थे. 4 పాస్టర్స్ కూడా వారు వచ్చి ఉన్నారు. आप जानते हैं कि वहां पर लोग जूता नहीं उतारते हैं. వారు అంటే మీరు ఎరిగి ఉన్నారు కదా, వారు అక్కడ ఏ మందిరానికి వెళ్ళినప్పుడు వారికి షూస్ అనేది ఇప్పకుండా వారు లోపలికి వెళ్ళే వారిగా ఉంటారు. आप सोचते होंगे फर्स्ट बैप्टिस्ट वाले नहीं उतारते हैं. అంటే మీరు అనుకుంటా కేవలం ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ వారు మాత్రమే ఇప్పరేమో అనుకుంటూ ఉన్నారేమో. लेकिन हमारे बक्सिंग भाई के फेलोशिप के वाले भी जब वहां पर जाते हैं तो सुपर बैप्टिस्ट बन जाते हैं. మన భక్సింగ్ సవాతం చెందిన విశ్వాసులు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వారు కూడా వారి అలవాట్లు అలానే ఉంటాయి. वो भी भूल जाते हैं जूता उतारना. షూస్ ఇప్పడం అనేది వారు కూడా మర్చిపోయేవారుగా ఉంటారు. एक भाई तो मुझसे तर्क करके कह रहा था, ब्रदर यू आर डिसऑनरिंग दिस पीपल, शूज आल्सो बिलोंग टू द ड्रेस कोड. हाँ, ड्रेस कोड में जूता भी है, आप जूता खोल के उनका इंसल्ट कर रहे हैं, ऐसा बोल रहा था. ఒక సహోదరుడు ఈ విధంగా అంటే నాకు తర్కం చేస్తూ ఉన్నాడు, బ్రదర్ మీరు వారిని అవమానపరుస్తున్నారు, వారి యొక్క డ్రెస్ కోడ్ ని మీరు అవమానపరుస్తున్నారు, ఆ విధంగా షూస్ ఇప్పివేసి అని అంటూ ఉన్నారు. कोई कुछ भी बोले, मुझको जो करना मैं कहीं भी जाऊं करता रहता हूं. ఎవరు ఏమనుకున్నా కానీ నాకేమనిపిస్తుందో నేను ఏం చేయాలో అదే నేను చేసేవాడిగా ఉన్నాను. ये जिद्दी स्वभाव यहाँ पर भी कई लोगों ने देखा होगा. जो मैं करना चाहता हूँ जरूर मैं करूंगा, क्योंकि 99% मैं हिम्मत के साथ कह रहा हूँ, हर काम के पीछे एक प्रॉमिस मैं ढूंढता हूँ प्रभु से. ఇక్కడ కూర్చున్న అనేక మంది కూడా ఈ యొక్క స్వభావాన్ని మీరు గమనించవచ్చు. నేను ఏది చేయాలనుకుంటానో అది చేసేవాడిగా ఉంటాను, ఎందుకంటే ప్రతి పని వెనకల నేను దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుని ఆ విధంగా చేసేవాడిగా ఉన్నాను. कंस्ट्रक्शन के समय भाई मिल्टन और भाई प्रेम काउंसिल दे दे के थक जाते, उसमें जेम्स भी है, बहुत कम उनकी मानता हूँ मैं. కన్స్ట్రక్షన్ విషయంలో అనేకులు సలహాలు ఇస్తారు, కానీ వారి యొక్క విషయాన్ని కూడా నేను వాడు సలహాలు ఇచ్చి అలసిపోయేవారిగా ఉంటారు. लेकिन सब बात ऐसे नहीं, कुछ मान भी लेता हूँ. కొన్ని విషయాలు నేను అంగీకరించేవాడిగా కూడా ఉన్నాను. तो जब मैं जूता उतार के अंदर गया, शूज उतार के, నేనైతే అంటే నాకు బూట్లు విప్పేసి నేను లోపలికి వెళ్ళినాను. एक पास्टर मेरे पास आए ఒక పాస్టర్ నా దగ్గరికి వచ్చినారు. और उसने पूछा, ब्रदर क्योंकि मैं अकेला था, व्हाट डज इट मीन दैट यू लेफ्ट योर शूज आउटसाइड. ब्रदर इसका मतलब क्या है कि आपने अपना जूता बाहर खोल दिए. సహోదరుడా మీ ఈ విధంగా బూట్లు బయట వదిలిపెట్టి లోపలికి రావడం వల్ల అర్థం ఏమిటి అని ఆయన నన్ను అడిగారు. तो मैं बोला, ब्रदर दिस इज अ होली ग्राउंड, ये पवित्र भूमि है, इसलिए हमको ऐसा सिखाया गया है, मैं जूता बाहर छोड़ दिया. అప్పుడు అన్నాను, బ్రదర్ ఇది ఒక పరిశుద్ధ స్థలం కాబట్టి నేను దానికి ఉన్న అంటే గౌరవం ఇస్తూ నేను ఆ యొక్క బూట్లు బయట విప్పివేసి లోపలికి వచ్చినాను అని చెప్పినాను. वचन शुरू होने से पहले వాక్యము ప్రారంభం మునుపు मैं जूता पहनकर वॉशरूम जा रहा था. మళ్ళీ నేను షూస్ వేసుకుని అక్కడ వాష్రూమ్ కి నేను వెళ్ళాను. वही पास्टर क्या बोलता है मुझको, అదే పాస్టర్ ఏమన్నాడంటే, यू आर गोइंग नॉट टू अ होली प्लेस, दैट्स व्हाई यू कैन यूज शूज. कहता तू ऐसी जगह में जा रहा है जो पवित्र स्थान नहीं है, तू जूता पहन सकता वहां पर. కాబట్టి అక్కడ అది నువ్వు అంటే ఏదైతే స్థలం వెళ్తున్నా అది పవిత్ర స్థలం కాదు కాబట్టి అక్కడ నువ్వు షూ వేసుకుని వెళ్ళొచ్చు అని అన్నాడు ఆయన. वो अच्छे मन से बोला या टॉन्ट करके बोला, अभी भी मुझको नहीं मालूम. అది ఆయన మంచి హృదయంతో అన్నాడా లేకపోతే నన్ను హేళన చేయడానికి అన్నాడో నాకు ఇంతవరకు కూడా అర్థం కాలేదు. मैं खड़ा जब हुआ वचन देने के लिए, నేను ఎప్పుడైతే వాక్యం అందించడానికి నిలబడి ఉన్నానో ऐसा मैंने शुरू किया. ఈ విధంగా నేను ప్రారంభించినాను. दुनिया के इस प्रांत में आप अपने को पास्टर बोलते हो, మీరు కదా ఇక్కడ ఈ లోకంలో మిమ్మల్ని మీరు ఇక్కడ పాస్టర్స్ అని పిలుచుకుంటారు. और हमारे दुनिया में उस तरफ में हम ऐसे लोगों को प्रभु का सेवक कहते हैं, गॉड सर्वेंट बोलते हैं. కానీ మా యొక్క స్థలంలో వీరిని దేవుని సేవకులు అని మేము పిలుచుకుంటాము. लेकिन एक बात याद रखिए, पास्टर हो चाहे सर्वेंट ऑफ गॉड हो, ये कोई टाइटल नहीं है, ये कोई आदर सम्मान का जो टाइटल नहीं है. ఇది పాస్టర్ గాని దేవుని సేవకుడు గాని ఇవన్నీ కూడా బిరుదులు మాత్రం కాదు అని ये तो बुलाहट है. ఇది ఒక పిలుపు, ये कॉल है, उस कॉल को हमें पूरा करना है. ఇది దేవుడు అనుగ్రహించు పిలుపు. ఇది ఆ పిలుపుకు లోబడి మేము ఈ పని చేస్తూ ఉన్నాం. मूसा को सर्वेंट ऑफ गॉड कब बोला गया आपको मालूम है?
మోషేకి దేవుని దైవజనుడు అని मूसा को सर्वेंट ऑफ गॉड, मैन ऑफ गॉड कई बार बोले। सर्वेंट ऑफ गॉड कब बोले मालूम आपको? మోషేకు అంటే దేవుని సేవకుడు అని ఎప్పుడు పిలిచబడ్డాడో తెలుసా మీరు? जो आंसर देगा, मेरे पास एक छोटा सा पेन है, मैं पक्का उसको दूंगा गिफ्ट। मूसा को सर्वेंट ऑफ गॉड कब बोले? మోషేను దేవుని సేవకుడు అని మోషే ఎప్పుడు పిలువబడ్డాడు? उसके मरने के बाद। ఆయన చనిపోయిన తర్వాత. Moses was called a servant of God not during his lifetime but after his death. మోషే చనిపోయిన తర్వాత అతను దేవుని సేవకుడిగా పిలువబడ్డాడు. क्यों उसको servant of God बोले? ఎందుకు ఆయన దేవుని సేవకుడిగా పిలువబడ్డాడు? उसके जीवन को उन्होंने देखा, ఎందుకంటే ఆయన జీవితాన్ని ఆయన చూస్తున్నారు. उसकी गवाही को उन्होंने देखा, ఆయన జీవిత సాక్ష్యాన్ని వాళ్ళు చూస్తున్నారు. उसकी नम्रता को, उसके प्रेम को, उसकी प्रार्थनाओं को, उसके बलिदान को, सब कुछ उन्होंने देखा। ఆయన దినత్వాన్ని, ఆయన ప్రేమను, ఆయన యొక్క బలియాగన సమస్తం కూడా వారు చూస్తున్నారు. उन्होंने बोला भैया ऐसी नम्रता तो केवल परमेश्वर के पास है। ఇలాంటి దీనత్వం అయితే కేవలం యేసుక్రీస్తు అంటే దేవుని దగ్గర మాత్రమే ఉంటున్నది. रिबेल्स के लिए प्रार्थना करता ऐसा केवल परमेश्वर ही कर सकता है। ఎవరైతే వ్యతిరేకిస్తారో వారి కొరకే ప్రార్థించేవారు కేవలం దేవుడే చేయగలుగుతాడు. इसीलिए उन्होंने मृत्यु के बाद उसके जीवन को, उसकी गवाही को, उसके बलिदान को देखकर बोला पक्का ये वो उसी परमेश्वर का सेवक है। అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఆయన జీవిత సాక్ష్యాన్ని అంతా చూసిన వారు ఈయన దేవుని సేవకుడు అని వారు ఆయన పిలిచినారు. तो मैंने कहा सर्वेंट ऑफ गॉड कहलाने में बड़ी बात नहीं है, डोंट टेक इट एज अ टाइटल। पास्टर भी कहलाना बड़ी बात नहीं है, उसको एक टाइटल के समान आप गर्व के साथ मत इस्तेमाल करना। కాబట్టి దేవుని సేవకుడు లేకపోతే పాస్టర్ అనే అంటే పేరు ఒక బిరుదుగా మీరు తీసుకుని దాన్ని ఉపయోగించుకోవద్దు అని నేను అక్కడ నన్ను ప్రారంభించినాను. पिन ड्रॉप साइलेंट था, जो कुछ बोलना था बोलता गया मैं। వారంతా కూడా అంటే एकदम నిశ్శబ్దంగా ఉండిపోయారు. నేను ఏం చెప్పాలనుకున్నా అంత కూడా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయినాను. और दूसरी बात ये भी बोला, రెండో మాట ఇది కూడా చెప్పినాను. एक पास्टर साहब ने मुझसे पूछा जूता क्यों उतारे? ఒక సహోదరుడు ఒక పాస్టర్ నన్ను ఈ విధంగా అడిగాను, మీరు ఎందుకు మీ యొక్క షూస్ విప్పివేస్తున్నారని. मैंने मूसा का उदाहरण दिया। నేను మోషే యొక్క ఉదాహరణ తీసుకున్నాను. जलती हुई झाड़ी में ఆ యొక్క మండుచున్న ఆ యొక్క చెట్టు దగ్గర मूसा ने परमेश्वर को देखा ఆయన దేవుణ్ణి చూస్తున్నాడు. और परमेश्वर की वाणी सुना। मोजेस मोजेस उसको बुला रहा था। మోషే అని దేవుని యొక్క స్వరాన్ని కూడా ఆయన విన్నాడు. जो स्थान परमेश्वर को देखते हैं, जिस स्थान में और उसकी वाणी को सुनते हैं, वो पवित्र भूमि है। ఏ స్థలంలో అయితే దేవుని చూస్తామో, ఏ స్థలంలో దేవుని స్వరాన్ని వింటామో అది పరిశుద్ధమైన స్థలము. इसीलिए परमेश्वर ने कहा अपने जूते को उतार दे। అందుకే దేవుడు అన్నాడు నీ యొక్క చెప్పులు అక్కడ విప్పి రమ్మన్నాడు. ये जूता उतारना ये कोई इंडियन कल्चर नहीं है। ये యొక్క చెప్పులు విప్పడం అనేది ఏదో ఒక భారతీయ యొక్క సంస్కారం ఇది కాదు. या कोई भाई भक्त सिंह ने हमको सिखाया वो कोई ट्रेडिशन है, वो बात भी नहीं है। ఇది కేవలం భక్తి అంకుల్ మాకు నేర్పించిన ఒక అలవాటుగా కాదు ఇది. क्रिश्चियन लाइफ कितना मीनिंगफुल होता है यदि वचन के अनुसार हमको ये समझने को मिले। క్రైస్తవ జీవితం అనేది ఎంత అర్థవంతంగా ఉందో మన బైబిల్ నుంచి ఎవరైతే మనకు నేర్పించి చెప్తారో. जिस स्थान में हम परमेश्वर को देखते हैं और उसकी वाणी सुनते हैं, वो हमारे लिए पवित्र स्थान है। ఏ స్థలంలో అయితే దేవుని మనం చూడగలుగుతామో, ఏ స్థలంలో దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతామో ఆ స్థలము పరిశుద్ధమైన స్థలము. और वो पवित्र भूमि के लिए प्रभु ने खुद बोला तो अपने जूते को उतार दे। ఆ యొక్క పరిశుద్ధ స్థలం దగ్గర మనం చెప్పులు విప్పాలని యేసుక్రీస్తు దేవుడే స్వయంగా తను తెలియజేసిన వాడిగా ఉన్నాడు. वचन की सेवा हो गई, వాక్య సేవ అయిపోయింది. पास्टर ने पूछा, అక్క పాస్టర్ గారు మళ్ళీ వచ్చి అడిగినారు, मैं चाहता हूं कि 3 लोग भाई पॉल के लिए प्रार्थना, पास्टर पॉल के लिए प्रार्थना करें। వారు అన్నారు పాస్టర్ పాల్ కొరకు ముగ్గురు ప్రార్థించమని అక్క సంఘం వారు అన్నారు. एक बुजुर्ग ने हाथ उठाया, ఒక వృద్ధుడు ఆ చేయి ఎత్తినాడు. एक सिस्टर भी हाथ उठाई మరొక సహోదరి కూడా చేయి ఎత్తింది. और एक भाई बोलता है, ఇంకొక సహోదరుడు అంటాడు, I want to pray for this man। ఈ యొక్క మనిషి కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను అన్నాడు. पहला व्यक्ति जो प्रार्थना कर रहा था, మొదటి వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ध्यान से सुनिए, జాగ్రత్తగా గమనించండి. प्रभु जी ప్రభువా, बाइबल में मैंने भी पढ़ा, బైబిల్ నుంచి నేను కూడా చదివినాను, बाइबल में मैंने सुना भी బైబిల్ నేను ఎన్నోసార్లు విన్నాను कि मूसा को आपने बोले जूते उतार दो, మోషేకు నువ్వు చెప్పులు విప్పి రమ్మని చెప్పి అనవసరమని చెప్పినారు. लेकिन उसका अर्थ ये है आज मुझको मालूम पड़ा। కానీ దాని అర్థం ఇది అని నేటి దినాన్ని నేను తెలుసుకున్నాను. वो लॉर्ड आई एम रिमूविंग माय शूज करके उसी प्रार्थना में धड़ाधड़ शूज निकाल के बाजू कर दिया। ప్రభువా, ఆయన అర్థం చేసుకున్నవాడే, ప్రభువా నేను నాకు షూస్ విప్పివేస్తున్నానని వెంటనే ప్రార్థన మధ్యలో బూట్లు విప్పివేసి పడవేసి ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. इट वाज अ चैलेंज फॉर मी। అది నాకు ఒక సవాలుగా ఉండిపోయింది. कितना तत्परता के साथ वचन सुना, कायल हुआ, तुरंत बोलता प्रभु जी मैं जानता तो था लेकिन इतना सीरियसली नहीं लिया, अभी मैं उतार देता हूं बोलकर जूता उतार के नीचे कर दिया। వాక్యం విన్నాడు అని హృదయంలో నొచ్చుకున్నామన్నాడు, వెంటనే తన కార్యరూపంలో తన యొక్క కార్యాన్ని చేసి ఆ యొక్క బూట్లు విప్పివేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. कितने कितने वचन हम सुनते तो हैं लेकिन ऐसा रेडी ओबीडियंस, मैं बहुत दुख के साथ बोल रहा हूं, मैं भी आपके जैसे ही बन गया हूं।
ఎన్నో సార్లు మనము वो వాక్యాన్ని रेडी ओबीडियंस हमारे अंदर नहीं है। हर बात के लिए तर्क करना, हर बात के लिए विवाद करना, हर बात के लिए आर्ग्यू करना। ఎన్నిసార్లు వాక్యం విన్న తర్వాత కూడా ఈ విధంగా కదా వెంటనే విధేయత చూపించే ఈ యొక్క గుణాన్ని మనం కోల్పోయిన వారిగా లేని వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఎన్నిసార్లు వాక్యం విన్నప్పుడు కూడా దాని గురించి మనం వాదించి ఇతరులతో పోట్లాడే వారిగా మనం ఉంటూ ఉన్నాం. उसी प्रार्थना में एक बोलता है, అదే ప్రార్థనలో ఆయన అంటూ ఉన్నాడు, प्रभु जी मैं इसको सर्वेंट ऑफ गॉड नहीं बोलना चाहता, ప్రభువా నేను ఇతన్ని దేవుని సేవకుడు దైవ సేవకుడు అని నేను పిలవదలుచుకోలేదు. क्योंकि सर्वेंट ऑफ गॉड कब बोलते हैं? ఎందుకంటే దేవుని సేవకుడు అని ఎప్పుడు పిలుస్తారు? Lord, I don't want to call him as a servant of God because I want this man, this brother to be with us for a long time. ఇతన్ని దేవుని సేవకుడిగా నేను పిలవాలనుకోవడం లేదు, ఎందుకంటే ఈ యొక్క సహోదరుడు మా మధ్యలో ఇంకా అనేక సంవత్సరాలు ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. वो सिंप्लिसिटी और वो जो ह्यूमिलिटी और जो प्रार्थना था, मैं बहुत प्रोसेस, इसलिए मैं आपको रिपीट करके बता रहा हूँ. ఆ యొక్క ప్రార్థన కదా ఎంతో సాధారణమైన కదా నమ్రతతో కూడిన ప్రార్థన ఎంతో నాకు నచ్చింది కాబట్టి నేను మీ మధ్యలో ఈ యొక్క విషయాన్ని పంచుకుంటూ ఉన్నాను. सो ये कभी कभी वचन जब कायल करता है तो ओबीडियंस के विषय में इस उदाहरण को याद करिएगा. కాబట్టి ఎప్పుడైనా వాక్యము మీకు హృదయంలో గుచ్చుకున్నట్లయితే ఆ యొక్క విధేయత విషయంలో ఈ యొక్క ఉదాహరణ మీరు జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటే మంచిది. पास्टर ने 3 मिनट टाइम दिया था, పాస్టర్ గారు 3 నిమిషాలు సమయం ఇచ్చినారు, 7 मिनट हो गए. 7 నిమిషాలు అయిపోయింది. किसी ने उसको ऐसा किया, ఎవరు ఆయన పక్కన తట్టినారు. ओके लॉर्ड 2 more points I will say and after that I will shut up. वो खुद बोल रहा है, प्रभु जी 2 और बोलूंगा उसके बाद मुंह बंद कर लूंगा. ప్రభు ఇంకా 2 విషయాలు నేను ప్రార్థన చేసి నేను ఆపేస్తాను అన్నాడు. बोलने के बाद भी 3 मिनट करता गया. ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా తిరిగి 3 నిమిషాలు ఆయన ప్రార్థన చేస్తూ వెళ్ళాడు. पास्टर ने जोर से बोला, పాస్టర్ గారు అప్పుడు గట్టిగా అన్నారు, सॉरी लॉर्ड आई एम शटिंग अप. इन द नेम ऑफ लॉर्ड जीसस क्राइस्ट आमीन आमीन, कुछ नहीं, ओके लॉर्ड आई एम शटिंग अप करके बंद कर दिया. ప్రభు నేను ఆపేస్తున్నాను అని చెప్పి ఆపేస్తున్నాడు. मैं बहुत इम्प्रेस हुआ उसके सिंप्लिसिटी से. बहुत बुजुर्ग है, कम से कम 65-70 इयर्स का होगा. దాదాపు 65-70 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడు. ఆ వృద్ధుని బట్టి అంటే ఆయన ఆ యొక్క నమ్రతను బట్టి నేను ఎంతగానో ఆశ్చర్యపడ్డాను. एमी कारमाइकल को बहुत याद किया उसने उस प्रार्थना में, ఎమ్మీ కార్మైకల్ అనే వ్యక్తిని ఎక్కువగా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. जिसने डनाउर चेन्नई के पास बहुत बड़ी सेवा की. చెన్నై ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో అధికమైన సేవ ఆ యొక్క దైవజనుడు జరిగిస్తూ వచ్చినాడు. एमी कारमाइकल ने तो प्रियो साक्षात बिल्कुल लिटरली नरक की अग्नि में से उन्होंने बच्चों को निकालकर प्रभु के राज्य में लेकर आई. ఎమ్మీ కార్మెల్ అనే వ్యక్తి కదా నిజమైన व्यक्ति का लेडी एमी कारमाइकल. ఎమ్మీ కార్మైకిల్ ఆ యొక్క స్త్రీ యవనస్తుల మధ్యలో అంటే వారిని ఆ యొక్క కఠినమైన పరిస్థితుల్లోంచి వారిని లేపి దేవుని దగ్గరికి ఆమె తీసుకుని వచ్చింది. So this was one very outstanding moment during my visit. నేను సందర్శించిన ఆ స్థలం ఆ యొక్క సమయంలో ఇది నాకు ఎంతగానో ఎక్కువగా తాకిన పరిస్థితి. छोटा सा वचन का भाग, उसके बाद हम बंद